గాడ్. మీనన్, నేను చెప్పిన పని చేయలేకపోతున్నా. నీకు ఫోటోలు పంపుతున్నా, నువ్వైన పని పూర్తి చేయి. ఇది పెద్ద ఆవిడ కోసం. ఇది నీ చేతుల్లో చనిపోయిన అమ్మాయిల కోసం. ఇది నువ్వు అనవసరంగా యాక్సిడెంట్ చేసి ఆ డెలివరీ బాయ్ కోసం. ఇది నువ్వు మానభంగం చేసి చంపిన ఆ సుమా కోసం. అవినాష్, రే అవినాష్, 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 రే బాయ్ వద్దు బాయ్. ఆ జేడి అవినాష్ మీద కోపంతో ఉంది కాబట్టి నువ్వు కనిపించలేదు బాయ్. ఇప్పుడు వాడు చచ్చాడు. నువ్వు కనిపిస్తే నిన్ను కూడా ప్రాణాలతో వదలదు బాయ్. వెళ్దాం బాయ్. చట్టానికి గౌరవం ఇచ్చి లొంగిపోతే కనీసం ప్రాణాలతో అయినా ఉంటాడని. తప్పు చేసావు జేడి, చాలా పెద్ద తప్పు చేసావు. నీ కొడుకు మొదట తప్పు చేసినప్పుడు ఇలాగే నిలబెట్టి తప్పు చేశావని చెప్పుంటే ఇవాళ నీ కొడుక్కి తల కొరు పెట్టే పరిస్థితి వచ్చేదే కాదు రాయుడు. నీ కొడుకు చావుకి కారణం ఎవరో తెలుసా? నువ్వే నీ కొడుకుని మంచికి చెడుకి తేడా తెలియకుండా పెంచావు. కాబట్టే ఇవాళ నీ కొడుకు చనిపోయాడు. నీ కొడుకు చావుకి ఏడ్చి వాణ్ణి గొప్పవాణ్ణి చెయ్యకు రాయుడు. ఎంతో మంది ఆడపిల్లల జీవితాలతో ఆడుకున్న దుర్మార్గుడు నీ కొడుకు. ఆ తల్లిదండ్రుల కన్నీలే నన్ను నీ కొడుకు వరకు వచ్చేలా చేశాయి. రమ్య, స్టేట్మెంట్ ఏం రాయాలో తెలుసు కదా? సార్, అవినాష్ మీనంతో కలిసి టెంపుల్లో ఉన్న భక్తుల మీద అటాక్ చేయబోయాడు. జనాల్ని కాపాడడానికి మీరు అవినాష్ని చంపేశారు. గుడ్. బాడీని పోస్ట్మార్టంకి పంపించండి. బాడీ చుట్టూ మార్క్ చేసి ఫోరెన్సిక్ వాళ్ళని రమ్మని చెప్పండి. ఓకే మ్యామ్. అమ్మా, ఇక్కడ కాదు పెద్దయినా, రండి. హలో అంబులెన్స్, పోచమ్మగుంట దగ్గర జరుగుతున్న జాతరలో హంతకుడు చనిపోయాడు, వచ్చి పికప్ చేసుకోండి. ఓకే. మేడం, ఫార్మాలిటీస్ అన్ని పూర్తయ్యాయి మేడం. ఇక మీరు బాడీని తీసుకెళ్ళచ్చు. అలాగేనండి. ఓకే మేడం. చెప్పా కదా పెద్దయ్య, వాళ్ళకి శిక్ష పడుతుంది. అప్పుడే మీరు సుమాకి అంత్యక్రియలు చేయాలని. కెడి. పెద్దయ్య, ఈ డబ్బులు తీసుకుని సుమా అంత్యక్రియలు చేయండి పెద్దయ్య. పెద్దయ్య, ఏంటిది? పేదవాడి కన్నీళ్ళు ఎవరు చూడరనుకున్నానమ్మా. న్యాయం పెద్దోడి సొత్తని నమ్మానమ్మా. నా కోసం, నా మనవరాలి కోసం
మీ ప్రాణాలు ఫలంగా పెట్టి మరి నా మనవరాలి చావుకి న్యాయం చేశారు. మీరు చేసిన త్యాగం ఎవరికి తెలియకపోవచ్చు, కానీ నేను నా కట్టె కాలే వరకు గుర్తుపెట్టుకుంటానమ్మా. సుమా చావుకి న్యాయం చేయడం మా బాధ్యత పెద్దయ్య. అసలు ఇలా ఏ అమ్మాయికి జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా మాది. సుమ లాంటి అమ్మాయిలు చాలా మంది ఇలాంటి మృగాల చేతిలో చనిపోతున్నారు. వాళ్ళని ఎలాగో కాపాడలేకపోతున్నాం. కనీసం వాళ్ళ చావుకైనా న్యాయం చేయాల్సిన బాధ్యత మాకుంది. సుమా లాంటి అమ్మాయి రోడ్డు పక్కన చనిపోయి పడిపోకుండా ఉండడానికి నా శక్తి మేరకు ప్రయత్నిస్తాను. నేను మీకు మాటిస్తున్నాను పెద్దయ్య. నాకీ మాట చాలమ్మా, ఇంకేం వద్దమ్మా. బాడీని అంబులెన్స్లో పంపిస్తాం. వెళ్ళి కార్యక్రమాలు పూర్తి చేయండి పెద్దయ్య. తీసుకెళ్ళండి. ఓకే మేడం. మొత్తానికి సుమాకి న్యాయం చేయగలిగాం కేదార్. అవును దాత్రి, కానీ మీనన్ తప్పించుకున్నాడు. మన ఫోటోలు ఇక తనకి దొరకవని తెలిసిన వెంటనే అక్కడి నుంచి పారిపోయాడు కేదార్. ఇవాల్టితో అవినాష్ని ముగించేశాం. మీనన్ కూడా ఏదో ఒక రోజు దొరుకుతాడు. యువరాజ్, వచ్చేసావా? వెళ్ళిన పని ఏమైంది? ఆ వీరశంకర్ దగ్గర నుంచి సాక్ష్యాలు తెచ్చేది అంత సులువై ఉండదు కదా బోడా. అంతీజీగా పని అవ్వలేదు, కానీ మొత్తానికి ఆ ముసలోడి దగ్గరున్న సాక్ష్యాలన్నీ బూడిచ్చేసేశా. ఇవ్వనని వాడు గొడవ చేశాడు, అరిచి గీ పెట్టాడు. కానీ నేను వదులుతానా? అనుకున్నది సాధించే వచ్చా. నువ్వు పెద్దాయనైతే ఏమీ చేయలేదు కదా? ఏంద్రా బోడా గమ్ము నిలబడుండావు? ఆ ముసలోణ్ణి గాని ఏమన్నా చేసుండావా? చేసి ఉంటే ఓ పని అయిపోయి ఉండేదమ్మా. ఆ ముసలోడు కేదార్ వాళ్ళకి ఫోన్ చేసి నేనొచ్చానని చెప్పాడు. పోలీసులు వచ్చారు. మన వాళ్ళని తీసుకుని నేనొచ్చేశా. బతికించుండావురా బోడా. ఒక్క నిమిషము నువ్వు వాడికి పోయి ఆవేశంలో ఏం చేసొచ్చుండావేమోనని భయపడి సచ్చుండా. ఏదైతేనేమి మొత్తానికి సాక్ష్యాలు లేకుండా చేసేశాం. ఒకవేళ వీరశంకర్ ఇంటికొచ్చి ఎంత గొడవ చేసినా కేదార్ మావయ్య కొడుకే అని నిరూపించే సాక్ష్యాలే ఉండవు. ఒకరి కష్టాల్లో కన్నీళ్లలో ఆనందాన్ని వెతుకుతున్న మిమ్మల్ని చూస్తుంటే ఏమనాలో అర్థం కావట్లేదు.